Good afternoon, all of you offline. Good afternoon, all of you online. Good afternoon, sir. Good afternoon. Good afternoon. చూడండమ్మా నెక్స్ట్ ఏంటిది వేరే కూర్చుంటే వాళ్ళ కథ ఎలా కనపడుతుంది. సో డిసిషన్ ట్రీ అర్థమైందా? డిసిషన్ ట్రీ అర్థమైందమ్మా, ఆన్లైన్ ఆఫ్లైన్ థియరిటికల్ గా అర్థమైందా? ప్లీజ్ గివ్ మీ ద రెస్పాన్స్ ఇఫ్ యు ఆర్ అండర్స్టాండ్ ఆర్ నాట్. Yes, sir. అర్థమైందా డిసిషన్ ట్రీ? మోస్ట్ సార్ ఏంటిది చాలు చాలు ఇంకా ఓకేనమ్మా. ఇప్పుడైనా కొంచెం బెటర్ అయిందా? నెక్స్ట్ చెప్పండి అమ్మా. హౌ ద డిసిషన్ ట్రీ వర్క్స్ సోనిక. కొంచెం అటు చెప్పు. నువ్వు చాలు చెప్పు చెప్పు. Based on condition data split చేస్తాం. పైన తీసుకునేది రూట్ నోట్స్ అంటాము, లాస్ట్ తీసుకునేది లీఫ్ నోట్స్ అంటాము. మనకి రూట్ నోట్ కావాలంటే జీని దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం, 1 - జీని ఇండెక్స్. అది మనకి స్ప్లిట్ డేటాని స్ప్లిట్ కావాలంటే జీని ఇండెక్స్ ఇన్ఫర్మేషన్ గెయిన్ యూజ్ చేస్తాం. అది 1 - ఎంట్రోపీ చేస్తుంది ఇన్ఫర్మేషన్ గెయిన్ కావాలంటే. ఇది ఓన్లీ మనం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ categorical data and discrete data? categorical data డేటా ఫార్మాట్ లో ఉంటుంది, డిస్క్రీట్ అండ్ న్యూమరికల్. తేజ అంతేనా? నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి డిస్క్రిట్ కి categorical? డిస్క్రిప్ట్ అంటే నెంబర్ టైప్ ప్రోగ్రెస్ అదే నెంబర్స్. కంటిన్యూస్ అంటే సార్ కంటిన్యూస్ అంటే నెంబర్స్ టైప్ లో ఉండేది టెక్స్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ discrete and categorical? నార్మల్గా మనం కేటగిరీ స్మాల్ బిగ్ 2 మోడల్ ఎస్ ఆర్ నో స్పామా కాదా అది కేటగిరికల్. డిస్క్రీట్ అంటేనేమో న్యూమరికల్ ఫార్మాట్ నెంబర్స్. కంటిన్యూస్ అంటే పాయింట్ వచ్చినది. అర్థమైందా మేడం జీ? అర్థమైందా సార్? న్యూమరికల్ కి కౌంట్ కి డిఫరెన్స్ ఏంటి డేటాకి? కంటిన్యూస్ డేటాకి కౌంట్ డేటా పాయింట్స్ లో కౌంట్ అంటేనేమో నార్మల్ రాంగ్ ఫిగర్ నెంబర్ 0 1 అవ్వచ్చు, బైనరీ క్లాసిఫికేషన్ మల్టీ క్లాసిఫికేషన్ అక్కడ 0 1 ఉన్నాయా, ట్రూ ఆర్ ఫాల్స్ ఉండొచ్చు, ఎస్ఆర్ నోలో ఉండొచ్చు. వాటిని మనం కన్వర్ట్ చేసుకుంటాం. కన్వర్ట్ చేయడానికి ఏం టెక్నిక్స్ ఉన్నాయి? డేటా వ్రాంగ్లింగ్. డేటా వ్రాంగ్లింగ్ లో మనం ఏం చేస్తాము, డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి డేటాని కన్వర్ట్ చేసుకుంటాం. అదే డేటాని క్లీన్ చేయడానికి డేటా క్లీనింగ్ చెక్ చేస్తాం. నథింగ్ బట్ మిస్సింగ్ వాల్యూస్ కానీ డూప్లికేట్స్ కానీ రాంగ్ డేటా టైప్ ఆర్ అవుట్లయర్స్ యూజ్ చేసుకుని. అర్థమైందా? ముందు అది క్లారిటీగా ఉండండి, తర్వాత ప్రాజెక్ట్స్. వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ డిసిషన్ ట్రీ? సాయి తేజ, డిసిషన్ ట్రీలో డిసడ్వాంటేజ్ ఏంటి? ఎలా రెడ్యూస్ చేస్తావు? ఓవర్కమ్ అవ్వాలి, ఎలా ఓవర్కమ్ అవుతావు డిసిషన్ ట్రీ? Pruning. What is pruning?
అకార్డింగ్ టు రిక్వైర్మెంట్ మాత్రమే మనం తీసుకోవాలి. How many types of prunings are there? 2 types. 2 types. What are they? Pre-pruning, post-pruning. Which is the best pruning? Post-pruning. Why? అంటే డేటా మొత్తం చేసి తర్వాత చెక్ చేసుకొస్తారు అది ఆల్ ఫిట్టింగ్ ఉందా లేదో. ఇదైతే వెంటనే డేటా కట్ చేస్తాం కాబట్టి దానిలో మనకి డేటా రాస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఆన్లైన్. ఆన్లైన్ అర్థమైందండి నిన్నటి క్లాస్ మొన్నటి క్లాస్ నిన్నటిది ఓకే సార్. ఓకే, మిగతా వాళ్ళు యా సార్ నిన్నటి చూడండమ్మా. నెక్స్ట్ ఏంటిది? బిజినెస్ ప్రాబ్లం. ఒకసారి చూడండి. బిజినెస్ ప్రాబ్లం. క్రియేట్ ఏ మోడల్ దట్ కెన్ ప్రిడిక్ట్ ఏ స్పీసెస్ ఆఫ్ పెంగ్విన్ బేస్డ్ ఆన్ ఫిజికల్ అట్రిబ్యూట్స్. పెంగ్విన్స్ తెలుసు, ఐడియా ఉన్నాయా? పెంగ్విన్స్. Then we can use the model to help researchers to classify different type of penguins in the field. Okay na? Instead of needing an experienced biologist. So మనకి బయాలజిస్ట్ వచ్చి అదే టైప్ ఆఫ్ పెంగ్విన్ అని చెప్పి ఇదంతా కంటే కూడా మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా పెంగ్విన్స్ యొక్క డేటా తీసుకున్నాం. సో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పెంగ్విన్స్ ఉంటుంది. పెంగ్విన్ అంటే ఒక టైపే ఉంటుందా? ఉండదు. మనం ఇప్పుడు పీపుల్ ఎలా ఉంటున్నారు, డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటున్నారు, పెంగ్విన్స్ లో కూడా అలానే డిఫరెంట్ వేరియస్ ఉంటాయి అనమాట. సో డిపెండ్ ఆన్ దట్ డేటా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో ఒకసారి ఆ డేటా చూసి దాన్ని ఎలా క్లాసిఫై చేయాలనేది చూద్దాం. ఓకేనా? సో యాజ్ యూజువల్ గా మనం ఏం చేసినాం, లైబ్రరీస్ అన్ని యాజ్ యూజువల్ గా ఇంపోర్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ డేటాని రీడ్ చేసుకుంటాం. ఏ డేటా అండి? పెంగ్విన్ సైజ్ డేటా. ఓకేనా? ఒకసారి చూడండి. చూడండి ఒకసారి డేటా సెట్. ఏం కనిపించట్లేదు? రిఫ్లెక్షన్ పడుతుంది సార్. మీకు కూడా అలానే ఉందా? నువ్వు కూడా అటు సైడ్ కూర్చోపు ఒకసారి చూడు. మళ్ళీ పాయింట్ కూర్చోమ్మా. ఓకేనా? కానీ దూరం కూర్చున్నా నిద్రపోమాకు, అది ప్రాబ్లం నీతో. అయితే డబల్ టైం డబల్ టైం స్టార్ట్ చేయగలను మొన్న. ఓకేనమ్మా చూడండి. సో యాజ్ యూజువల్ గా డేటా సెట్ చూడండి. మనకేమో ఉన్నాయి, స్పీసెస్, ఐలాండ్, వాటి యొక్క లెంత్, వాటి యొక్క డెప్త్, అట్ ది సేమ్ టైం ఫ్లిప్పర్ లెంత్, బాడీ మాస్ అండ్ జెండర్. ఓకేనా? వాటి యొక్క పర్టికులర్ గా ఒక్కొక్క స్పీస్ యొక్క డిఫరెన్స్ అనేది అర్థం చేసుకునే కోసం. సో వాటి యొక్క లెంత్ ఎంత ఉంటుంది, వాటి యొక్క డెప్త్ ఎంత ఉంటుంది, వాటి యొక్క ఫ్లిప్పర్ లెంత్.
ఎంత ఉంటుంది అని చెప్పేసి బాడీ మాస్ ఇలా ఒక సినారియో తీసుకున్నారు అనమాట. డిపెండ్ ఆన్ దట్ క్లాసిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో చూడండి ఫస్ట్ ఏంటిది డేటా అండర్స్టాండింగ్. నథింగ్ బట్ ఏదైతే పెంగ్విన్ డేటా ఉందో సింప్లిఫైడ్ డేటా ఫ్రమ్ ఒరిజినల్ పెంగ్విన్ డేటా సెట్. డైరెక్ట్ గా మేజర్ డేటా సెట్లు ఏవైతే ఉంటాయో వాటి నుంచే క్లాసిఫై చేస్తున్నారు డేటా. సో యాజ్ యూజువల్ గా ఇన్ఫో. సో ఎన్ని ఉన్నాయి మనకి టోటల్ డేటా 344 ఎంట్రీస్ ఉన్నాయి. ఓకేనా. 7 కాలమ్స్ ఉన్నాయి. చూడండి ఆబ్జెక్ట్ డేటా ఫ్లోట్ డేటా ఆబ్జెక్ట్ డేటా. ఓన్లీ ఫ్లోట్ డేటా అండ్ ఆబ్జెక్ట్ డేటా అని మన దగ్గర ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ ఈడిఏ చేద్దాం. ప్రీ ప్రాసెసింగ్ చేద్దాం. సో స్పీసెస్ యొక్క యూనిక్ ఏమేమి యూనిక్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి కదా స్పీసెస్. సో వాటిని యూనిక్ ఏమేమి ఉన్నాయని చెప్పి చెక్ చేసుకుందాం. సో నాకేమేమి ఉన్నాయి అదిలై, చింట్రాప్ అండ్ జెంటో 3 టైప్ ఆఫ్ స్పీసెస్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. ఓకేనా. ఏంటండి అదిలై, చింట్రాప్ అండ్ జెంటో. ఓకేనా. సో వాటి యొక్క వాల్యూ కౌంట్ చూద్దాం ఒకసారి. సో అదిలై ఎన్ని ఉన్నాయి 152 ఉన్నాయి. నెక్స్ట్ జెంటో 124. నథింగ్ బట్ చింట్రాప్ అనేవి 68 ఉన్నాయి. ఒకసారి ఐలాండ్ కౌంట్ చూద్దాం. ఓకేనా. ఐలాండ్స్ ఎన్ని ఉన్నాయి 3 ఐలాండ్స్ ఉన్నాయి అవి కూడా. ఓకేనా. 3 ఐలాండ్స్ ఏంటి బిస్కాయ్, డ్రీమ్ అండ్ టార్గర్సన్. ఈ 3 ఐలాండ్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మనకి స్పీసెస్ కూడా 3 టైప్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయి. ఓకేనా. సో మనకి ఎంత డేటా ఉన్నా మాక్సిమం యూనిక్ ఇవే అనమాట. సో నెక్స్ట్ జెండర్. సో మెయిల్ ఎంతమంది ఉన్నాయి, ఫీమేల్ ఎంతమంది ఉన్నాయి, అన్నౌన్ ఒకటి ఉంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ మనం ఏదైతే డేటా తీసుకున్నామో జెండర్ మనకి స్పెసిఫైగా ఉండాలి, అది మెయిలా ఫీమేలా అని చెప్పేసి. సో ఒకటి ఏదైతే ఉందో మనకి అది డేటా లేదు కాబట్టి మనం ఏం చేసినాం ఆ డేటాని నాట్ ఈక్వల్ టు జెండర్ చేసినాం అనమాట. సో ఏదైతే మనకి డాట్ ఏదైతే ఉందో ఇది మనకి మెయిల్ కాదు ఫీమేల్ కాదు. సో దాన్ని ఏం చేసినాం జెండర్ నాట్ ఈక్వల్ టు చేసినాం అనమాట. సో ఒకసారి షేప్ చూద్దాం. సో టోటల్ ఎన్ని ఉన్నాయి 343/7. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 344 ఎంట్రీస్ ఉన్నాయి. సో ఏదైతే మనకి మెయిల్ ఫీమేల్ లో లేదో దాన్ని ఏం చేసినాము నాట్ ఈక్వల్ టు డేటా ఫ్రేమ్ చేసినాం. సో జెండర్ కాలమ్ కి ఈక్వల్ చేయలేదు. సో ఇట్ మే బి ఎనీథింగ్ అయ్యి ఉండొచ్చు, అది మనకి డేటాలోకి కన్సిడర్ అవ్వాలి. సో మనం దాన్ని తీసేసి కౌంట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటా 343 ఎంట్రీస్ విత్ 7 కాలమ్స్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి స్కాటర్ ప్లాట్ చేసినాం. దేనికండి హ్యూమన్ లెంత్, హ్యూమన్ డెప్త్. ఓకేనా. అండ్ డేటా ఏదైతే తీసుకున్నాం ఇది స్పీసెస్. చూద్దాం ఒకసారి. చూడండి మనకి ఏమేమి ఉన్నాయి స్పీసెస్ అదిలే, చింట్రాప్ అండ్ జెంటో. సో మాక్సిమం ఏదైతే ఉందో మనకి డేటా ఇది. ఓకేనా. కలర్స్ కంగా కష్టపడద్దు, ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. నెక్స్ట్ దేనికి పేరు ప్లాట్ అండి స్పీసెస్. మనకి ఎన్ని స్పీసెస్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి 3 టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయి. చూడండి ఒకసారి. సో చూడండి క్యూమల్ లెంత్, క్యూమల్ డెప్త్, ఫ్లిప్పర్ లెంత్. నెక్స్ట్ బాడీ ఆఫ్ మాస్. ఓకేనా. 4 కి డిఫరెంట్ గా ఉంది. చెక్ చేయండి ఒకసారి డేటా ఎలా ఉంది. ఏవైతే మనకి అదిలే, చింట్రాప్, జెంటో ఉన్నాయో వాటి యొక్క కాంబినేషన్స్. ఓకేనా. సో ఒకసారి నెక్స్ట్ నల్ వాల్యూస్ చెక్ చేయండి. డేటాలో నల్ వాల్యూస్ ఉన్నాయా మనకి ఇప్పుడు చెక్ చేస్తామా, చెక్ చేయలేదు. ఒకసారి చూద్దాం. సో చూడండి స్పీసెస్ లో లేవు, ఐలాండ్ లో లేవు, బట్ కమల్ లెంత్, కల్మన్ డెప్త్ లో ఉన్నాయి, ఫ్లిప్పర్ లెంత్ లో ఉన్నాయి, మాస్ లో ఉంది, జెండర్ కాలం లో కూడా 10 ఉన్నాయి నల్ వాల్యూస్. ఒకసారి చూద్దాం. సో ఎన్ని డ్రాప్ అవుతున్నాయి ఇప్పుడు మనకి ఏదైతే మిస్సింగ్ వాల్యూ డేటా ఉందో అవన్నీ డ్రాప్ చేసినాక నాకు డేటా ఎంత ఉంది 333/7. సో టోటల్ డేటా ఎంత మనకి 343 నుంచి 333కి వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ ఏంటిదండి ఎన్కోడింగ్. నెక్స్ట్ ఏంటిది
ఎన్కోడింగ్ చూడండి, డేటా ఫ్రేమ్ కొత్తది క్రియేట్ చేసినాము. ఏదైతే డేటా ఉందో డేటా ఫ్రేమ్ లో ఉన్న స్పీసెస్ నథింగ్ బట్ యాక్సెస్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఏమవుతుంది? యాక్సెస్ ఈక్వల్ టు 1 ఏం డ్రాప్ అవుతాయి? యాక్సెస్ ఈక్వల్ టు 1 చేంజెస్ అన్ని కాలమ్స్ ఆఫ్లైన్. యాక్సెస్ ఈక్వల్ టు 1 రోసా కాలమ్సా? ఆఫ్లైన్ వాళ్ళు రోస్ అంటున్నారు, ఆన్లైన్ వాళ్ళు కాలమ్స్ అంటున్నారు. ఏం చేద్దాం? చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మీకు XY తెలుసు కదా. XY ఏం చేస్తాం? X లో ఉన్న ఇండిపెండెంట్ కాలమ్స్ లో ఉన్న డిపెండెంట్ కాలమ్ తీసేసి డ్రాప్ చేసి Y లో పెట్టుకుంటాం. మరి ఇక్కడ ఏం చేసినాం? X ఈక్వల్ టు 1 అయితే కాలమ్స్, X ఈక్వల్ టు 0 అయితే రోస్. ఓకేనా? స్పీసెస్ ఏంటిది మనకి? డిఫరెంట్ స్పీసెస్ ఏవో అవే మనం తెలుసుకోవాలి. సో మనం అదేమవుతుంది, ఆ డేటాని డిపెండెంట్ కాలమ్స్ లో నుంచి నథింగ్ బట్ ఇన్పుట్ కాలమ్స్ నుంచి తీసి అవుట్పుట్ కాలమ్ తీసుకున్నారు. నథింగ్ బట్ X లో నుంచి తీసేసి Y లో తీసుకున్నారు. ఓకేనా? నిద్ర వస్తుందమ్మా. నెక్స్ట్ ఈడీ అయిన తర్వాత అప్ టు ఇయర్. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ఇక్కడ వరకు అర్థమైందా? కొత్తగా మీరు చేసింది ఏం లేదు. నెక్స్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ఇక్కడ టెస్ట్ సైజ్ ఎంత తీసుకున్నారు? టెస్ట్ సైజ్ 30% ఆఫ్ ద డేటా టెస్ట్ సైజ్ తీసుకున్నారు. సో ర్యాండమ్ స్టేట్ 0 తీసుకున్నారు. ఓకేనా? చూడండి ఒకసారి. చూడండి, ఇప్పుడు డేటా మనకి 70% ఆఫ్ డేటా ట్రైన్ కి ఇచ్చినాము, 30% ఆఫ్ డేటా టెస్ట్ కి ఇచ్చినాను. ఓకేనా? ఇప్పుడు చూడండి డిఫాల్ట్ మోడల్. ఎలా అండి? డిఫాల్ట్ మోడల్. సో యాజ్ యూజువల్ గా మోడల్ ఇంపోర్ట్ చేసుకుంటాము, మోడల్ ని సేవ్ చేసుకుంటాము, ఎట్ ది సేమ్ టైం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఏదైతే డేటా ఉందో X ట్రైన్ Y ట్రైన్ డేటా, వాటి యొక్క డేటా ఫిట్ చేసినాము, ప్రిడిక్షన్ తీసుకున్నాం. దేనికండి? X ట్రైన్ కి X టెస్ట్ డేటాకి ప్రిడిక్షన్స్ తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత వాటి యొక్క యాక్యురసీస్ అనేది ఫైండ్ చేసినాం. సో ఒకసారి చూద్దాం ఎంత వస్తుంది యాక్యురసీ. ట్రైన్ యాక్యురసీ 100%, టెస్ట్ యాక్యురసీ 98, క్రాస్ వాలిడేషన్ 96. Is it good model or bad model? గుడ్ మోడల్. ఓకే. సో డిఫాల్ట్ ఏదైతే డెసిషన్ ట్రీ ఉందో దాని యొక్క జస్ట్ సమ్ వాల్యూస్ ప్రిడిక్షన్స్ తీసుకున్నాం. సో ఏదొచ్చిందండి? అదిలే వచ్చింది. ఓకేనా? సో మీరు డిఫరెంట్ గా తీసుకోండి, ఇదే తీసుకోవాలని ఏం లేదు. ఓకేనా? ట్రై చేయండి. సో ఒకసారి ఆ ట్రీని ఏదైతే మనం ఇప్పుడు దాకా డేటా చేసినామో దాన్ని ఒక డిసిషన్ ట్రీలో ఎలా వస్తుంది, ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం కదా, ట్రీ గ్రో చేసినాం కదా, అది విజువలైజేషన్ నథింగ్ బట్ కోడ్ లో ఎలా వస్తుందో చూద్దాం. సో చూడండి, ఇక్కడ ప్లాట్ ట్రీ ఫిగర్ సైజ్ ఇచ్చుకున్నారు. ఫిగర్ సైజ్ సేమ్ ఇవ్వాలని ఏమి ఉండదు. ఓకేనా? సో డెప్త్ ఆఫ్ ఏదైతే తీసుకుంటారో మీ ఇష్టం. సో నెక్స్ట్ ఏదైతే డిఫాల్ట్ గా మనం తీసుకున్నామో డేటా, అది డిసిషన్ ట్రీ యొక్క డిఫాల్ట్ గా. అర్థమవుతుందా? నెక్స్ట్ టోటల్ డేటా యొక్క కాలమ్స్. చూడండి ఒకసారి, ఏది తీసుకున్నారు? ఫ్లిప్పర్ లెంత్ తీసుకున్నారు. సో ఫ్లిప్పర్ లెంత్ తర్వాత ఏమేమి ఉన్నాయి? కమల్ లెంత్, కమల్ డెప్త్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, కమల్ లెంత్ మళ్ళీ 42. నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అదొకటే కాకుండా కింద ఇంకొకసారి చూడండి, జెనీ శాంపుల్స్ వాటి యొక్క వాల్యూస్ కూడా వచ్చినాయి. జెనీ శాంపుల్స్ వాల్యూస్. ఇక్కడ చూడండి, జెనీ శాంపుల్స్ వాల్యూస్, జెనీ శాంపుల్స్ వాల్యూస్. ఒక ఇంకా ఇంతకాడికి ఏం కనిపిస్తాయిరా మీకు? అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది సేమ్ కదా. సార్ చెప్తాను సార్. చూడండి అమ్మా, అప్ టు మనకి ఎక్కడ వరకు అయింది టై చూడండి. సో మనకి జెనీ అనేది 0 అయింది, జెనీ 0 అయింది, జెనీ 0 అయింది, జెనీ 0 అయిపోయింది. అర్థమవుతుందా?
సో మనకి సమ్ అమౌంట్ ఆఫ్ జెనీ ఉన్నంత వరకు మనకి ఏమవుతుంది చూడండి, ఇది జెనీ 0 అయిపోయింది, నథింగ్ బట్ నెక్స్ట్ ఏమన్నా ట్రీ గ్రో అయిందా? లేదు, అవ్వలేదు సార్. నెక్స్ట్ 0 అయిపోయింది, ఏమన్నా గ్రో అయిందా ట్రీ? లేదు. ఇంకా లేదు. నెక్స్ట్ ఇక్కడ లేదు. సో సమ్ అమౌంట్ ఆఫ్ జెనీ మన దగ్గర వాల్యూ వచ్చినప్పుడే దాని నెక్స్ట్ కండిషన్ కి వెళ్ళింది. అర్థమవుతుందా? అప్ టు ఇయర్, ఓకేనా? సో మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో పైన డేటా, దాన్నే డిసిషన్ ట్రీలో తీసుకున్నాం, ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? ఏం తీసుకున్నారు? ఏదైతే కాలమ్స్ ఉన్నాయో డేటాలో మనకి, ఓకేనా? సో ఇక్కడ చూడండి ఒకసారి ఏం తీసుకున్నాం, ఫీచర్ నేమ్స్ నథింగ్ బట్ ఎక్స్ డాట్ కాలమ్స్. మన దగ్గర ఏదైతే డేటా ఉంటుందో అదే మనకి ఇంపార్టెంట్ ఫీచర్స్. దాంట్లో మేజర్ మనకి ఏమున్నాయి, ఫ్లిప్పర్ లెంత్, మాస్, కమల్ డెప్త్, కమల్ లెంత్, ఇవే కదా. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమేమి వచ్చినాయి ఇప్పుడు డేటాకి చూడండి ఒకసారి, 1 2 3 4 5 6 7. సో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి డేటాలో? 7 కాలమ్స్, ఓకేనా? నెక్స్ట్ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినారు. ఒకసారి చూడండి ఇంపార్టెంట్ ఫీచర్స్. సో ఇక్కడ ఏదైతే వచ్చినాయో ఇక్కడ అవే ఉంటది. నార్మల్ గా ఇక్కడ జస్ట్ నథింగ్ బట్ నంపైలో తీసుకున్న అరైలో ఇక్కడ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాం, అంతే డిఫరెన్స్, ఓకేనా? చూడండి ఒకసారి. సో ఇది బై డిఫాల్ట్ గా మనం చేసిన మోడల్ కి మాత్రమే, ఓకేనా? డిఫాల్ట్ గా తీసుకున్నాం అంతే. సో నెక్స్ట్ హైపర్ పారామీటర్ ట్రైనింగ్ యూజ్ చేసినారు. సో మనం ఏది యూజ్ చేయాలి, జెనీ యూజ్ చేయాలనా, ఎంట్రోపీ యూజ్ చేయాలనా? సో అది కూడా మనకు తెలియాలి కదా. సో మాక్సిమం డెప్త్ ఎంత తీసుకోవాలో మనకు తెలియాలి కదా. ట్రీ ఓవర్ ఫిట్టింగ్ అవ్వకుండా ఉండాలంటే మనకు మాక్సిమం డెప్త్ కూడా తెలియాలి, నథింగ్ బట్ ప్రూనింగ్ చేయాలి కదా డేటా. సో అలా అనమాట. చూద్దాం ఒకసారి చూడండి ఏమొచ్చిందంటే క్రైటీరియా జెనీ వచ్చింది, మాక్సిమం డెప్త్ 3 వచ్చింది. సో ఇక్కడ మన కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు టీ గ్రో అయిందిగా, అవునా కదా? సో బట్ మనకి ఇక్కడ ఏమవుతుంది, మాక్సిమం డెప్త్ ఎంత ఇచ్చుకుంటాం మనం, ఇక్కడ 3 ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు ఏదైతే మోడల్ ని ఫైనల్ ట్రీ మనం గ్రో చేస్తున్నామో డిఫాల్ట్ మోడల్ కాకుండా ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏదైతే వచ్చిందో జెనీ అండ్ మాక్సిమం డెప్త్ ఎంత వచ్చింది 3, ఈ రెండు పెట్టేసి మళ్ళీ మనం ట్రీ అనేది గ్రో చేసినాం. ఒకసారి చూడండి. సో ఇప్పుడు చూడండి 98 95 96, ఇది బెస్ట్ మోడలా అది బెస్ట్ మోడలా? మరి ఏది సెలెక్ట్ చేసుకుంటాం? అది మనకి ఏది వస్తే బెస్ట్ అది, ఓకేనా? బట్ మనకి ఏంటి ఇక్కడ తెలిసింది, జెనీ యూజ్ చేసుకోవచ్చు, మాక్సిమం డెప్త్ 3 తీసుకున్నాం. బట్ ఇదే తీసుకోవాలంటే కూడా ఏమైనా ఉందా? లేదు. మనం బెస్ట్ మోడల్ ట్రై చేసినాం, ఆల్రెడీ మనకి బెస్ట్ వచ్చింది. సో మనకేంటి ఇంకా టెస్ట్ యాక్యురసీ, క్రాస్ వాలిడేషన్ కూడా ఇంక్రీజ్ చేయడానికి చూసినాం. బట్ అది మాక్సిమం ఏమవుతుంది, మనం మాక్సిమం ఏదైతే బెస్ట్ అనుకున్నామో అది ఇంకా బెస్ట్ మోడల్లోనే ఉంటది. బట్ ఏమవుతుంది, యాక్యురసీ అనేది సమ్వాట్ ట్రైన్ యాక్యురసీ అనేది తగ్గుతుంది, ట్రైన్ తగ్గుతుంది, టెస్ట్ తగ్గుతుంది, క్రాస్ వాలిడేషన్ కూడా తగ్గుతుంది. సో బెస్ట్ ఏది ఉంటే అది మనం కన్సిడర్ చేసుకుంటాం. డిఫాల్ట్ మోడల్లోనే మనకి బెస్ట్ మోడల్ వచ్చింది. నెక్స్ట్ ప్రిడిక్షన్స్. ఏదైతే ఇప్పుడు మనం హైపర్ పారామీటర్ ట్రైనింగ్ చేసిన తర్వాత ప్రిడిక్షన్స్ ఏదొచ్చింది, ఫస్ట్ ఏదొచ్చింది, ఏదైనా సేమ్, ఎందుకంటే మనకు మాక్సిమం యాక్యురసీ అక్కడే ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ప్రూనింగ్ అని మనం సంథింగ్ చెప్పుకున్నాం. ఎందుకని చెప్పినాం ప్రూనింగ్? ఎందుకు చేయాలి ప్రూనింగ్? ఎందుకు చేయాలి? ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ ని రిడ్యూస్ చేసుకోనికి, ఓకేనా? ఛాన్సెస్ ఉన్నాయి. బై డిఫాల్ట్ మోడల్ మనం చేసినామంటే మనకి ఓవర్ ఫిట్ అవుతుంది డేటా కంపల్సరీగా. సో ఓవర్ ఫిట్ అవ్వకుండా మనం ఏం చేసినాము, హైపర్ పారామీటర్ ట్రైనింగ్ చేసినాం. బట్ నాకు ఆడ ఏమవుతుంది, మాక్సిమం ట్రీ నేను గ్రో చేసుకున్నాను, బట్ నేను ఏంటంటే మాక్సిమం డెప్త్ 3 దగ్గర నాకు డేటా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ డేటా లాసేజ్ అవుతుంది కదా, దానివల్ల మనకు ఆ యాక్యురసీ అనేది తగ్గుతుంది, ఓకేనా? సో ఒకసారి చూద్దాం మళ్ళీ. సో మాక్సిమం డెప్త్ ఎంత తీసుకున్నారు, 3 వచ్చింది. సో ఆల్రెడీ చూడండి ఇక్కడ జస్ట్ మోడల్ ఏదైతే ఉందో ఎక్స్ట్రైన్ అదే తీసుకున్నాము, ఎక్స్ట్రైన్ వై ట్రైన్ అండ్ మోడల్ ని ఎక్స్ టెస్ట్ వై ట్రైన్ మళ్ళీ అదే ఎక్స్ట్రైన్ ఎక్స్ టెస్ట్ డేటాని మళ్ళీ ప్రిడిక్షన్ చేసినాం. సమ్ యాక్యురసీస్ తీసుకుంటున్నాం, ఓకేనా?
సో ఎంత వచ్చిందండి యాక్యురసీ? టెస్ట్ యాక్యురసీ, ట్రైన్ యాక్యురసీ. సో ఇప్పుడు చూడండి ట్రీ మాక్సిమం 3 వరకే ఉంటుంది. చూడండి 1 2 3 అర్థమవుతుందా? 1 2 3. ఇంకా మనకి ఇంతకు ముందు దీని కింద లేదా ఇంకా ఛాన్సెస్? ఇక్కడ లేదు, ఇక్కడ ఉందిగా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ 2 కండిషన్స్ లో నాకు ట్రీ అనేది ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది. సార్ నో చూడండి మిగతా అన్ని జీరోస్ అయింది. జీ అనేది 0 అయిపోయింది, ఇక్కడ జే సంథింగ్ ఉంది, ఇక్కడ సంథింగ్ ఉంది. బట్ ఈ రెండిట్లో నాకు నెక్స్ట్ కండిషన్ పాసిబిలిటీస్ ఉన్నాయా లేవా? దీంట్లో నెక్స్ట్ 0 నెక్స్ట్ 0 నెక్స్ట్ 0, ఇక్కడ నాకు ఎక్కడ కండిషన్స్ లేవు. బట్ ఈ 2 కండిషన్స్ నాకు పాసిబిలిటీస్ ఉన్నాయి. సో నేను ఏం చేసినానంటే ఇంకా అక్కడ వరకు గ్రో చేయలేదు ట్రీని. సో నాకు మాక్సిమం 3 వరకు చాలనుకున్నాను, అక్కడ వరకు కట్ చేసినాను ట్రీని. సో అప్పుడు నాకు యాక్యురసీ ఎంత వచ్చింది? 98 95. మాక్సిమం లీప్ నోట్స్ ఎన్ని తీసుకున్నారు? 6 తీసుకున్నారు. చూడండి మాక్సిమం లీప్ నోట్స్ 6. చూడండి ఒకసారి, చూడండి ఎన్ని ఉన్నాయి? సో డిపెండ్ ఆన్ దట్ అవర్ నీడ్ బట్టి మనం ఏదైనా సరే, అది ఎంట్రోపీ తీసుకోవాలన్నా, జెనీ తీసుకోవాలన్నా, మనకు బెస్ట్ మోడల్ వస్తే మనం హైపర్ పారామీటర్ ట్రైనింగ్ చేయాల్సిన నీడ్ కూడా ఉండదు. బట్ మనం ఏం చేస్తాం, జస్ట్ రీచెక్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు ట్రైన్ యాక్యురసీ మాత్రమే వచ్చింది, టెస్ట్ లో వచ్చిందా, క్రాస్ వాలిడేషన్ 100% వచ్చిందా? రాలేదు. బట్ నాకు ట్రైన్ యాక్యురసీలో మాత్రం నాకు 100% వచ్చింది. సో నేను ఇంకా నెక్స్ట్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేస్తే మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, సెకండరీ. అది ఇఫ్ ఇన్ కేసు అయిందంటే 100% యాక్యురసీ వచ్చినట్లే కదా, బెస్ట్ మోడల్ అది. సో దానికోసం మనం ట్రై చేస్తాం. ఓకేనా? అప్ టు ఇయర్ అర్థమైందమ్మా? ఆన్లైన్ ఆఫ్లైన్ అర్థమైందా? మనం నిన్న థియరిటికల్ గా ఏది చెప్పినాము, ఇవాళ అదే చెప్పినాం. ఓకేనా? దీనివల్ల ఇంపార్టెంట్ ఏంటి అసలు? దీనివల్ల యూజ్ ఏంటి? డిసిషన్ ట్రీ వల్ల యూజ్ ఏంటి? ఇంకా యాక్యురసీ అనేది ఇంక్రీజ్ చేసుకోగలుగుతాం. డిఫరెంట్ కండిషన్స్ లో మనం డేటాని స్ప్లిట్ చేసుకోగలుగుతాం. ఓకేనా? ఫర్దర్ గా మనం డేటా మనకి డిఫరెంట్ కండిషన్స్ ఉంటుంది, మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, డిపెండ్ ఆన్ ద డేటా. మీరు ఏ డేటా మీద వర్క్ చేస్తారో ఆ డేటా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో చూడాలి. సో చూసినప్పుడు పర్టికులర్ ఇలానే చేయాలని మాత్రం మనకి ఎక్కడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో నువ్వేది చేస్తావో అది నీకు బెస్ట్ మోడల్ రావడానికే ట్రై చేస్తావు. సో ఇలానే చేయాలి, ఇదే చేయాలని మాత్రం రూల్ ఎక్కడా ఉండదు. యాజ్ ఎ డేటా సైంటిస్ట్ నువ్వు ఏదైతే థింక్ చేస్తావో అది నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? రాసుకోండి, అవుద్దులే, కష్టపడద్దు, నేనే షేర్ చేస్తాను. బట్ నోట్స్ లో ఉండాలి ఇది. ఓకేనా? నోట్స్ లో ఉండాలి. ఓకే అమ్మా, అర్థమైందమ్మా?